హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ర్యాపిడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి నెత్తలు ఫ్రై చేసుకుందాం మనం. ఫస్ట్గా ఈ మెత్తలని నీట్గా క్లీన్ చేసేసుకోండి. అదే మన నానమ్మలు అయితే బండని వేసి వీటికి స్నానం చేయిస్తారు. బట్ మనం అమెరికాలో ఉన్నాం కాబట్టి అంత సినిమా లేదు. జస్ట్ చాక్తో క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసుకొని 2-3 సార్లు మంచిగా కడిగేసి ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ ఒకటి తీసుకొని దానిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆ మసాలాలన్నీ వేసేయండి. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా చాలా ఉన్నాయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవన్నీ వేసి ఇవన్నీ వేసేసుకొని తర్వాత దానికి మేకప్ చేయండి. ఆ పౌడర్ అన్నట్లోనే నేను ఇందులో వాటర్ యాడ్ చేయడం మిస్ అయ్యిందండి వీడియో. ఈ పౌడర్ ఇలా మిక్స్ కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం అన్ని పౌడర్స్ కూడా కలుస్తాయి. కలిసిన తర్వాత ఆ చేపలు పట్టుకెళ్ళి అందులో వేసేసి ఫుల్గా మేకప్ వేసేసి ఆ మెత్తల్ని ఒక గంట పక్కన పెట్టేసేయండి. అలా అయిన తర్వాత ఒక గంట పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత మీరు పాన్లోకి వేయించుకోవడం నూనె తీసుకొని పక్కన పెట్టుకున్న మేనత్తలను తీసుకొచ్చి ఫుల్గా ఇప్పుడు ఆయిల్లో మేకప్ వేసుకున్న మేనత్తని డీప్ ఫ్రై చేసేసుకుందాం మనం. చూడండి, ఆ విధంగా వేసి కాసేపు వదిలేసి తర్వాత స్పూన్ తీసుకొని కలిపితే ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవుతాయి. అబ్బబ్బబ్బబ్బా, మేనత్తలు మామూలుగా లేవండి. తర్వాత కరివేపాకుని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆయిల్లో వన్స్ ఫ్రై చేసి ఈ మేనత్తలను మళ్ళీ అందులో వేసేసి వన్స్ ఫ్రై చేసి తీసుకొని స్టార్ట్ చేయండి తినడం. మెత్తలు తినలేని వాళ్ళు కూడా వదిలిపెట్టరండి. ఎందుకండి, మా వారు కూడా తినరు. బట్ ఈరోజు నేను చేసిన మెత్తల ఫ్రై మామూలుగా తినలేదు. మరి అలా ఉంటుంది సినిమా. సో మీరు కూడా లాగించాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి, కుమ్మేయండి. మామూలుగా ఉండదు మరి మనతో. ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఇంకా మా ఛానల్లో చూడాలనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ కొలీగ్స్కి చెప్పండి ఛానల్ని లైక్ చేయమని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.